అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా నేను ఇక్కడ ఒక బాండీలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5 నుంచి 6 ఎల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకొని దాన్ని కూడా వేగనివ్వండి. అది కొద్దిగా వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు బీన్స్ని వేసుకుంటున్నాను అండ్ ఒక హాఫ్ కప్ క్యారెట్, హాఫ్ కప్ బఠానీని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ పచ్చి బఠానీ తీసుకున్నానండి, ఫ్రోజన్ బఠానీ కూడా తీసుకోవచ్చు. దీన్ని కాసేపు హై ఫ్లేమ్లో వేయించుకోండి. కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ షెజ్వాన్ చట్నీ తీసుకున్నానండి. ఒక 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను అండ్ ఒక 1 టీ స్పూన్ టమాటో సాస్ వేసుకుంటున్నాను, 1 టీ స్పూన్ వెనిగర్, అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను అండ్ టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ని 2 గ్లాస్ వాటర్ పోసుకొని పొడి పొడిగా వండుకొని తీసుకున్నానండి. దీన్ని చల్లారబెట్టుకున్నాను. చల్లారిన తర్వాత దీన్ని బాండీలోకి వేసుకోండి. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నానండి, మీరు బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. లాస్ట్లో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే అండి, వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.